హాయ్, నేను మీ బాలు కాయతి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వార్తలు వాస్తవాలు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరుగుతున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, అధికారుల తప్పిదాలను వాళ్ళ తీరే వివాదాస్పదం అవుతుంది. దాని మీద నిజాలు ఏంటో మీకు తెలపడానికి చిన్న ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఫస్ట్ ఈ వార్త చదువు. సాక్షిలో వచ్చిన వార్త. సిరిసిల్ల బార్ అండ్ రెస్టారెంట్ సీజ్. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని తాళం. మున్సిపల్ కమిషనర్తో యజమాని చక్రపాణి వాగ్వాదం. సిరిసిల్లలో బార్ అండ్ రెస్టారెంట్ మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా సీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. సుమారు గంటన్నర సేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. బుధవారం మధ్యాహ్నం పూట గిరాకీతో కలకాడుతున్న సిరిసిల్ల బైపాస్ రోడ్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్కు మున్సిపల్ కమిషనర్ దుబ్బాక లావణ్యతో పాటు అధికారులు వచ్చారు. అక్కడ వర్కర్లతో బార్ సీజ్ చేస్తున్నామని చెప్పడంతో వారు అవాక్కయ్యారు అని. సరే, లాస్ట్ పోదాం. ఇంకేం జరుగుతుందంటే, సీజ్ అయినాక అక్కడికి టౌన్ సిఐ కృష్ణతో పాటు మాట్లాడి మున్సిపల్ అధికారులు వెళ్ళి దీనికి ఏంటంటే ఫీజు 41,950 పెనాల్టీగా చెల్లించారు. లైసెన్స్ ఫీజు కట్టలేదు, ముందస్తు నోటీసులు జారీ చేయాలి, కానీ సీజ్ చేయడమేంటని జిందం చక్రపాణి గారు మున్సిపల్ అధికారులతో వాగ్వాదం చేసిండు. ఇదొక వార్త. నెక్స్ట్, ఇది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది వార్త. నమస్తే తెలంగాణలో కూడా కొనసాగుతున్న కక్ష సాధింపు చర్యలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిత్ర బార్ అండ్ రెస్టారెంట్, ఇది ఎవరిదంటే బీఆర్ఎస్ నాయకుడు జిందం చక్రపాణి గారిది. ప్రస్తుతం మొన్నటి వరకు జిందం చక్రపాణి గారి సతీమణి జిందం కళ గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. మొన్నే ఈ మధ్య 2-3 రోజుల కింద వాళ్ళ పదవీ కాలం ముగిసింది కాబట్టి వాళ్ళు మాజీలు అయిపోయారు. ప్రజెంట్లీ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి గారు. నేను ఎందుకు బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేసారు మున్సిపల్ కమిషనర్ గారు అంటే, ఇంకోటి చెప్తాం. ఇది ట్రేడ్ లైసెన్స్. ఏదైనా ఒక వ్యాపారం కానీ, చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ అనేది తప్పనిసరి కట్టుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మున్సిపల్ కూడా ఒక గుర్తింపు ఇచ్చినట్టు ఉంటుంది. సిరిసిల్ల పట్టణంలోకి ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టలేదని ఎంత అంటే, ఒకసారి చూపించండి, మళ్ళీ నీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తా. 27,300 రూపాయలు చిత్రా బార్ మున్సిపల్కి బకాయి ఉంది. ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే, ఇది వీళ్ళు 2022లో 8/12/2022లో ఇది అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు లైసెన్సు వచ్చింది. మొన్న ఇప్పుడు 29/1/2025 నిన్న ఫీజు కట్టిరు. మళ్ళీ వీళ్ళు కట్టినాక ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది, వ్యాలిడిటీ అప్ టు అంటే 31/3 అంటే 25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చి వరకు ఖచ్చితంగా పనిచేస్తుంది అది ఈ ట్రేడ్ లైసెన్స్. యాక్చువల్గా జనవరి వరకు కట్టాలి. కట్టకపోతే మళ్ళీ ఫైన్తో 50% ఫైన్, సుమారుగా 2,000 రూపాయలు ఫీజు ఉంటే 50% 1,000 రూపాయలు ఫైన్తో మళ్ళీ మనం మార్చి వరకు కట్టుకోవచ్చు. 27,300 రూపాయలు చిత్రా బారు బకాయి ఉందని చెప్పి ఒక మున్సిపల్ కమిషనర్ పోలీస్ తన సిబ్బందితో వచ్చి మొత్తం బార్ మొత్తం వాళ్ళను మద్యం తాగుతున్న వాళ్ళందరూ ఖాళీ చేయించి సీజ్ చేసారు. ఇప్పుడు సీజ్ చేసే ఉద్దేశం ఉంటే అతను బకాయి కట్టకపోతే ఆ బార్ 10 గంటలకో 10:30కో గవర్నమెంట్ టైం ప్రకారం ప్రారంభమవుతుంది, ఓపెన్ చేస్తారు. కొంచెం ముందే వస్తే ఇబ్బంది ఉండదు కదా వచ్చేటోళ్ళకు, గిరాకీ లేకపోతే మందాయిన వాళ్ళకు మన్నో మషాడం. సరే వచ్చి మధ్యాహ్నం వచ్చినాక అందరు కలకల్లాడుతున్న సమయంలో సాక్షిల రాష్ట్ర వార్త, నేను కూడా నాకు తెలియదు, నేను నిన్ననే రెస్పాండ్ అయిదాం అనుకున్నా, కానీ నిజాలు తెలియంది మనం రెస్పాండ్ కావద్దు అని ఏంటిదని అన్నీ తెప్పించుకొని చూస్తే సిరిసిల్లాలో చిత్రా బార్తో పాటు మొత్తం 4 బార్లు ఉన్నాయి టోటల్గా. ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ వాళ్ళు ఎంతమంది జారీ చేశారంటే ఇద్దరికే ఉంది. ఇద్దరికి, ఒకటి దామిని బార్, ఒకటి చిత్రా బార్ అండ్ రెస్టారెంట్కు. ఇంకా మిగతా 2కు ట్రేడ్ లైసెన్స్ ఇప్పటి వరకు లేదు. అంటే ఆ బార్లు మినిమం 10-15 సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ లేకుండా వాళ్ళు బార్ల నిర్వహణ చేస్తున్నారు. మళ్ళీ ఏం చేసిన మున్సిపల్ అధికారులు, వాళ్ళు ఇప్పుడు మున్సిపల్కి ఆదాయమే కదా, వాళ్ళ లైసెన్స్ ఫీజు, వాళ్ళ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ తీసుకపోతే మన మున్సిపల్ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి చెప్పడము, నోటీస్ ఇవ్వడం చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుందరు కదా. ఎందుకంటే ఓన్లీ చిత్రా బార్ అండ్ రెస్టారెంట్ ఎందుకు సీజ్ చేసిరంటే, ఇతను పొలిటికల్ రాజకీయ కక్షలు కొనసాగుతున్నాయని ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. 27,300 ఫీజు వసూలుకి మున్సిపల్ కమిషనర్ పోయేంత పరిస్థితి. సిరిసిల్లాలో లక్షల రూపాయలు బకాయిలు ఉన్న ఇంటి పనులు కానీ, పెద్ద పెద్ద బడాబాబులే కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఇంకో సంథింగ్ ఉంటాయి. ప్రతిదాన్ని మున్సిపల్ కమిషనర్ గారు పోయి సీజ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ భర్త బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి గారు కాబట్టి రాజకీయ పొలిటికల్ కక్షలు అని చెప్పి మనం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫైన్తో కూడా కట్టారు. నిన్న భోగన ఆగమేఘాల మీద చక్రపాణి గారు ఏం చేశారంటే 27,300 ఫీజుతో పాటు 13,650 ఫైను, 1,000 రూపాయలు తెలంగాణ గ్రీన్ ఫండ్ హరిత నిధి
కింద అంటే ఇప్పుడు షర్ట్ పెడితే గవర్నమెంట్ షర్ట్ పెడితే కూడా ఇప్పుడు ఈ చిన్న పైసలు కట్టాలన్నట్టు ఇప్పటి వరకు మళ్ళీ బారు ఇంకా ఓపెన్ చేయలే 41,950 కట్టుకుంది. ఎందుకంటే ఏదో వీళ్ళకు మనం విషయం వాళ్ళే సీజ్ చేస్తే మనకేం సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతిపక్షాల మీద వాళ్ళ ఆర్థిక మూలాల మీద కానీ ఇంకోటి కానీ దాడులు జరుగుతున్నాయనే ఒక అపవాదు ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. సిరిసిల్లలో 4 బార్లు ఉన్నాయి. ఇంకొక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. 4 బార్లలో మిత్రుడు ఒకసారి జూమ్ చేయండి. కిరణ్ మహారాజ్ అని ఫ్రెండ్, నాకు కూడా పరిచయం మిత్రుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, పట్టణ ఉపాధ్యక్షుడు. ఇతను పెట్టిన పోస్ట్ చూడండి. జనవరి 1న ఈరోజు నా ఫ్రెండ్ చొప్పదండి ప్రమోద్ బార్ అండ్ రెస్టారెంట్ ఓపెనింగ్ అలాగే పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనోడు ఇది ఒక వీడియో పెట్టిండు, చూద్దాం. కిరణ్ అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు. వినాయక బార్ అండ్ రెస్టారెంట్ని చొప్పదండి ప్రమోద్ అంటే ఎవరంటే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కూడా మన ప్రయత్నం చేసి కొంచెం మిస్ అయింది. కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గారి కుమారుడు. ఈయన ఇప్పుడు వినాయక బార్ అండ్ రెస్టారెంట్ను లీజ్కు తీసుకొని నడిపిస్తుడు. దానికి ట్రేడ్ లైసెన్స్ ఇప్పటివరకు లేదు. నిన్న దరఖాస్తు చేసిరు మున్సిపల్లో. నేను కూడా వెళ్ళి అధికారులు వివరితే చెప్పారు. అప్లికేషన్ ఫామ్ కూడా చూసిన. లేని 2 బార్లు నిన్న ట్రేడ్ లైసెన్స్కు నిన్న దరఖాస్తు కొత్తగా పెట్టుకున్నారు. మొత్తం లైసెన్స్ లేనినేమో మనం ముట్టుకోలే. ట్రేడ్ లైసెన్స్ ఉండి కొంచెం లేట్ అయినందుకు మేఘాల మీద పోలీస్ సిబ్బందితో మున్సిపల్ సిబ్బంది హడావిడి చేసి మీడియా ముంగట ఒక వ్యక్తిగత అంటే ఒక బీఆర్ఎస్ నేత ఆయన పరువును నన్ను ఎట్లా చేసి గంగల కలపాలి. ఫీజు కట్టలే 27,000 రూపాయలు కూడా వెళ్ళా కట్టుకోవడం టైంకు అనే లెక్కల. దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? ఈ కక్షా రాజకీయాలు అనిపిస్తలే వాళ్ళు. అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద వండర్ ఏదంటే చిత్రా బార్ అండ్ రెస్టారెంట్లో అధికారులు సీజ్ చేస్తున్న సమయంలో మొత్తం పాపం ఎక్కడో ఒకరు పోలీసులు వచ్చిన భయంతో ఎక్కడో బిల్లులు కట్టకుండా వెళ్ళిపోతే అట్లో 1,00,000 2 లక్షల రూపాయలు నష్టం. ఎక్కడో కూడా అక్కడ పారిపోయినట్టు వెనకకి అంటే బిల్లులు కట్టకుండా. సరే మందుబాబులు తాగితేంది, వాళ్ళ పైసలు నష్టమైతేంది, ఈయనకు నష్టమైతే మనకు సంబంధం లేదు. కానీ అంటే జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే సిరిసిల్ల కాంగ్రెస్ పట్టణాధ్యక్షుని కుమారుడు నడిపే బార్ అండ్ రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్సే దిక్కుండదు. ఉన్నదానికి 27,000 డ్యూ ఉన్నామని చెప్పి మేఘాల రోజుకు 3 నెలలకు 11 లక్షల లైసెన్స్ ఫీజు కడతారు ఎక్సైజ్ శాఖకి. ఎవరు? బార్ అండ్ రెస్టారెంట్లు. ఒక్కరోజు 2 రోజులు బంద్ పడితే వాళ్ళకి ఎంత నష్టం? వర్కర్లు ఉంటారు, దాని మీద ఒక ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. ఓకే, మున్సిపల్ పాపం వాళ్ళకు పన్నుల వసూలు వాళ్ళ బాధ్యత కాబట్టి చేయాల్సింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం చేయాలి కదా. మీరు పన్ను కట్టలేదండి, మీ టైం అయిపోయింది, నోటీస్ ఇవ్వాలి కదా. సిరిసిల్ల మొత్తం కట్టిరా 100% రికవరీ అయిందా? నేనే కదా కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి రివ్యూ మీటింగ్ పెట్టి 100% చేయాలని చెప్పింది. నేనే చెప్పారు కదా, వాళ్ళ టైం ఇవ్వాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి? మున్సిపల్ కమిషనర్ లావణ్య మేడం కూడా పాపం ఆమె ముఖంలో రక్తం లేదు. సీజ్ చేసేటప్పుడు కూడా పాపం అవన్నీ చూస్తుంటే, వీడియోలు చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది. పాపం ఆమెకు కూడా ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతలేదు. చూడండి ఒక్కసారి వీడియో చూసి ప్రయత్నం చేద్దాం. ఈ చిత్ర బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేసే సమయంలో ఈ వీడియో. మున్సిపల్ కమిషనర్ లావణ్య గారు పాపం ఆమె చాలా సిన్సియర్ ఆఫీసర్. ఇప్పుడు ఎందుకంటే పై అధికారుల ఒత్తిడో లేకపోతే రాజకీయ నాయకుల ఒత్తిడో ఉంది కాబట్టి ఆమె చేసే తప్పడం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్ని మున్సిపల్ కమిషనర్ సీజ్ చేసే ఆమెకు అధికారం లేదని చెప్పి ఎక్సైజ్ అధికారులే చెప్పినట్టు ఇదే మీడియా మన సాక్షి పేపర్ రాసిందండి. ఒక్కసారి చూద్దాం. సాక్షిలో ఇది అధికారులు రాజకీయ కక్షతో కోర్టుకు ఈడుస్తానని మండిపడ్డారు జందన్ చక్రపాణి. ఎక్సైజ్ ముస్తఫా వచ్చి రెస్టారెంట్ సీజ్ చేసే అధికారం బల్దియాకు ఉంటుందని, బార్ను సీజ్ చేసే అధికారం ఉండదని మున్సిపల్ కమిషనర్ ముందే మీడియాకు వివరించారు. అంటే వీళ్ళది ఫుడ్ సెక్షన్. ట్రేడ్ లైసెన్స్ దేనికి ఉంటుందంటే వీళ్ళకు బార్ అండ్ రెస్టారెంట్ సీజ్ చేయాలి. వీళ్ళు బార్ను కాదు కదా సీజ్ చేసేది. బార్లు ఏమైనా అవకతవకలు అయితే ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయాలి. అంటే నిబంధనలకు విరుద్ధంగా ఇట్లా సీజ్ చేసుకుంటూ ప్రతిపక్ష లీడర్ల మీద దాడులు చేస్తూ ఇది దాడి అనరా ఇది? అంటే ఏం జరుగుతుంది సిరిసిల్లాలో? ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ అధిష్టానానికి తెలుస్తుందా? తెలుసు. అధికారుల తప్పిదాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్ అది ప్రభుత్వానికి ఆదాయం కదా. సరే, లక్షల కోట్ల రూపాయలు దాంతోనే కదా ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పరిస్థితి ఉంది.
నేను బార్ అండ్ రెస్టారెంట్ మద్దతు పలుకుతూ అట్లా కాదు విషయం కానీ సరే ఎవరు ఎక్కడ పోతే నాకేంది కానీ ఈ ధోరణి అనేది కరెక్ట్ కాదు. 4 బార్లు ఉంటే ఒకదాని దిక్కులేదు లైసెన్సులు, ఉన్నోని 27,000 రూపాయలు కట్టలేదని వాటి ఇప్పుడు సీజ్ చేసి లక్షల రూపాయలు నష్టం చేసినట్టు అన్యాయం కదా. మరి కాంగ్రెస్ లీడర్ సీజ్ చేయండి అక్కడ. వినాయక పార్కు ఇప్పటి వరకు నిన్న ఇచ్చిరు కావచ్చు రాత్రి రాగమేఘాల మీద జిందం చక్రపాణి గారిది అయినాక ఈ బార్లలో అందరూ లైన్ కట్టిరట మాకు ట్రేడ్ లైసెన్స్ కావాలని. ఇప్పుడు అంటే అల్కగా వాళ్ళు దొరికిరు. ఇప్పుడు వీళ్ళకి పడని పార్టీ ఏంటంటే ప్రతిపక్ష పార్టీ జిందం చక్రపాణి గారు వాళ్ళ కొడుకు నిర్వహిస్తున్న బార్ మీద పడరు అన్నట్టు అధికారులు. సరే పైసలు కట్టినాక రిలీజ్ చేస్తారంటే పై అధికారి ఎవరంటే ఇప్పుడు సిరిసిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ గారికి కూడా సార్ అంటే మీకు చిన్న విన్నపం, మేము తప్పుపట్టినట్టు కాదు కానీ ఈ అధికారులు తప్పిదం చేస్తారా మీ ఆదేశాలతో చేస్తారో నాకు తెలియదు కానీ మీకైతే చెడ్డ పేరు వస్తుంది సార్. ఇట్లా మున్సిపల్కి ఆదాయం రావాల్సిందే, తప్పులు ఎక్కువ నిబంధనల ప్రకారం అధికారులను ఖచ్చితంగా నడుచుకోవాలని చెప్పాలి. లేకపోతే ఇప్పుడున్న రాజకీయ నేపథ్యాలు అరే ఇట్లా జరుగుతుంది కలెక్టర్ గారే చేయిస్తారు అని చెప్పి బయట పెద్ద చర్చ నడుస్తుంది. అధికారులు కూడా అట్నే బదనాం చేస్తారు. మిమ్మల్ని కూడా మొత్తం కలెక్టర్ గారు ఏమంటే చేస్తున్నాం మేమని చెప్పి వాళ్ళు మీరు ఒక్కటి చెప్తే వాళ్ళు 2 చేసి ఉద్దగా అనవసరంగా ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, మిమ్మల్ని బదనాం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికైనా ఇటువంటి కక్ష రాజకీయాలు అనేది ఎప్పటికీ ఏ పార్టీకి మంచిది కాదు. ఈ పార్టీ కాదు, టీఆర్ఎస్ అని కాదు, బీజేపీల మీద చేసినా ఎవరి మీద చేసినా కూడా ఇది కరెక్ట్ కాదు. రాజకీయం లెక్కన చేయాలి. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా చట్ట పరిధిలో వ్యవహరించాలి, నిబంధనలకు లోబడే వ్యవహారం చేయాలి తప్ప ఎప్పటికైనా మీరు చట్ట పరిధి దాటితే మాత్రం కోర్టుకు న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ ఎవరు కాపాడరు, ఇక్కడ కాపాడుతారు కాబట్టి న్యాయస్థానాలల్లో కష్టం. పొద్దుగాల పోయి సాయంత్రం దాకా వెయిట్ చేస్తే అధికారుల బాధ తెలుస్తుంది. ఒక్కొక్కసారి తప్పులు చేస్తే కష్టమవుతుంది. కాబట్టి ఇది సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఇది క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వార్తలు వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసిన. చాలామంది మిత్రులు నాకు ఫేస్బుక్లో పెడితే ఏమంటారంటే బాలన్న నువ్వు టీఆర్ఎస్ కండువా వేసుకో అంటారు. కండువా దీనికి పోయి నిజాలు చెప్పడానికి కండువా వేసుకుంటారు. కాంగ్రెస్ వార్తలు కూడా రాస్తున్నా, ఈ కండువా వేసుకున్నా, కాంగ్రెస్ కండువా వేసుకుని ఇక్కడ వార్తలు చదవన్నా. బీజేపీ లైవ్లు పెడుతున్నాం, బీజేపీ వార్తలు రాస్తున్నాం, వాళ్ళ తప్పిదాలు విమర్శిస్తున్నాం, వాళ్ళు చేసే కార్యక్రమాలను కూడా లైవ్ ఇస్తున్నాం. బీజేపీ కండువా వేసుకొని వార్తలు చదవన్నా. అరే ఇప్పుడు బీఆర్ఎస్ అని పక్కన పెట్టండి, ఒక బార్ అండ్ రెస్టారెంట్ని సీజ్ చేస్తే ఒక నిబంధనలు పాటించాలి కదా. నిన్న గంగమ్మ జాతర 1000 మంది దగ్గర 1,00,000, 2 లక్షలు, 3 లక్షల మంది అటెండ్ అవుతారు ఆ జాతరకు. పోలీసులు ఉన్నారు పాపం, వాళ్ళకు సిబ్బంది కొరత. సరే మొత్తం స్టాఫ్ని పెట్టుకుని వాళ్ళు బందోబస్తు చేయాలి, దొంగతనం జరుగుతాయి, మషాడం జరుగుతాయి, వాళ్ళ బందోబస్తు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవద్దా? 27,000 రూపాయల ఫీజు కోసం ఎస్ఐ, సిఐ, పోలీసు సిబ్బంది, మున్సిపల్ అధికారులు అందరూ పోయి జాతర జరుగుతుంది. ఇంకా మౌలిక వస్తువులు ఏమో గడిపిస్తే అయిపోతుందిగా. మున్సిపల్ అధికారులు ఆడ ఎక్కువ తక్కువ మంది ఉండి కోట్ల రూపాయల పన్నులు బకాయిలు ఉన్నాయి. అవి వద్దు, అవి వసూలు చేసుడు వద్దు. ఏం చేస్తున్నారు ఏమి? మొత్తానికైతే మున్సిపల్ అధికారుల తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. ఈ రాజకీయాలు ఎక్కడి దాకా వెళ్తాయో వేచి చూడాల్సిందే.